ఈరోజు నేనేం మాట్లాడదలుచుకోలేదు. నాన్నగారికి ఈ సమయం నప్పు చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఈజ్ మోర్ దాన్ సెలబ్రేటింగ్ ద చర్చ్ యానివర్సరీ, మోర్ దాన్ థ్యాంకింగ్ మీ ఆర్ విషింగ్ మీ, ఈరోజు మనం చేరిన అంశము ముఖ్యమైనది ఒకటి. ఈరోజు మొదటి ఫస్ట్ డే ఆఫ్ వాట్? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? మీరు ఈ రోజు నుండి ఉపవాసం ఉన్నారేమో. నా భార్య చెప్పింది కదా, ఆల్రెడీ ఉపవాసం స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా మంది నా గురించి చాలా చెప్పేటప్పుడు నాకు ఎందుకనో నా జీవితంలో చిన్నప్పటి నుండి నాకు ఐ థింక్ నాకు అలాగ ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు. ఎవరన్నా మెప్పితే నా గురించి మాట్లాడుతున్నారా, ఎవరి గురించి మాట్లాడుతున్నారా అన్నట్టు ఉంటుంది. బట్ దెన్ లైఫ్లో కొన్నిసార్లు ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ లైఫ్, సీజన్స్ ఆఫ్ లైఫ్, యు నీడ్ టు వ్యాలిడేట్. మన జీవితం నిజంగా విలువ ఉందా, ఏమైనా ప్రయోజనం ఉందా, నిజంగా దేవుని చిత్తంలో మనం నడిచినప్పుడు కార్యం జరుగుతుందా, ఇస్ ద రిజల్ట్. ఎందుకంటే రిజల్ట్స్ రాకుండా ఒట్టి పని మాత్రం చేస్తూ ఉంటే బర్న్ అవుట్ అయిపోతాం, ఎగ్జాషన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక సలహా జనరల్గా చెప్తున్నాడు. ఇఫ్ వీ డోంట్ క్యాలిక్యులేట్ ద రిజల్ట్స్, ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫార్ములాలో ప్రతి దానికి రిజల్ట్ చూడాలి. రిజల్ట్ రైట్ అయితే ఎంతనే తెగించవచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఒక్కసారి ఈరోజు ఈ నిమిషము టేక్ ఎ స్కాన్, ఒక టెస్ట్ తీసుకోండి. మీరు చేసే పని అవ్వచ్చు, మీరు పడుతున్న ప్రయాసం అవ్వచ్చు. ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? మీరు అన్ని గంటల సేపు పని చేస్తున్నారేమో, ఉద్యోగం చేస్తున్నారేమో. ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఆల్ దట్ యు సఫర్ ఫర్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను కష్టపడుతున్నాను, మీరే చెప్పండి, నేను కష్టపడుతున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఇస్ ఇట్ వర్త్ ఇట్? మీతో వాళ్ళు ఎందుకు కష్టపడతలే? మా పెద్దనే చెప్పాడు కదా, జోసెఫ్ ప్రకాష్ గారు చెప్పారు, ఈజ్ టేక్ ఎ రోల్ మోడల్ అన్నారు. ఐ ఛాలెంజ్ యూ ఆన్ దట్ బికాస్ ఐ డేర్ నాట్ టు స్పీక్ ఎనీథింగ్ దట్ ఐఎమ్ నాట్, బికాస్ గాడ్ ఇస్ ద జడ్జ్. బికాస్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా టీం కదా అంటాను, అయ్యా నేను ఎంత చేయగలుగుతానో నన్ను అంతే కనీసం చేయండి. మీ ముందు ఉన్నా, మీ పక్కన ఉన్నా, మీ తోడున్నా, మీతోనే ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీకు కూడా అదే సవాల్ ఇస్తున్నాను. ఈజ్ ఇట్ వర్త్ మీ జీవితంలో చేసేదండి? ఈరోజు నా పరీక్ష అదే. లాస్ట్ నైట్ నేను పరీక్షించుకుంటూ ఇంచుమించు 4 గంటల వరకు మా నాన్నగారితో సమయం గడిపాను. దట్ వాస్ బ్లెస్డ్ టైమ్. అండ్ దెన్ దాని తర్వాత మరలా నేను టాలీ చేసుకుంటూ, నేను పరీక్షించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఈ రోజు ఇంత శ్రమ, ఇంత పోరాటం, ఇంత సఫరింగ్, ఇంత పెయిన్, ఈ ఏజ్ ఆఫ్ లైఫ్. చాలా మంది అంటారు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఐ నో, ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఐఎమ్ హెల్త్ కాన్షియస్, వెరీ మచ్ హెల్త్ కాన్షియస్. కానీ అట్ ద సేమ్ టైం వెన్ ఇట్ ఇస్ వార్, యూ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అవునా కాదా? యుద్ధంలో ఎవరన్నా నేను హెల్త్ చూసుకోవాలి, నేను పడుకుని వచ్చి పోరాడతానని ఎవరైనా చెప్పగలుగుతాడా? నా జీవితంలో నన్ను అడిగేటప్పుడు అదే అంటారు, ఐ మీన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఐ మీన్ స్పిరిచువల్ వార్ఫేర్. వెన్ ఇట్స్ స్పిరిచువల్ వార్ఫేర్, యు ఆర్ ఫైటింగ్ ఎవ్రీ సింగిల్ డే. సమ్ టైమ్స్ యు గో స్లీప్లెస్. పౌల్ అంటాడు, ఇదిగో కలిమిలో ఉంటావు నాకు తెలుసు, లేమిలో ఉంటావు నాకు తెలుసు, అన్నీ అనుభవించిన వాడని అంటాడు పౌల్. కానీ అదే సమయంలో దెర్ ఇస్ అ టైమ్ ఆఫ్ సఫరింగ్, దెర్ ఇస్ అ టైమ్ ఆఫ్ జాయ్. అన్నిటికీ కాలము, సమయం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా జీవితంలో నేను పరీక్షించి నేను నేర్చుకుంటే ఈరోజు మీకు ఒక 4 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈజ్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ దట్ యు ఆర్ ఫైటింగ్ ఫర్? ఈజ్ ఇట్ వర్త్ యు ఆర్ ఫైటింగ్ ఫర్? ఈరోజు ఎంతమంది మీ కుటుంబాల కొరకు పోరాడుతున్నారు? నేను ఎప్పటికైనా అంటాను, ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ వర్త్ ఇట్. ఇట్ ఈస్ ఆల్వేస్ వర్త్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే దేనికి నీ జీవితంలో నువ్వు తెగిస్తావు, ప్రాణం పెడతావంటే కుటుంబం. అఫ్ కోర్స్ దేవుని కొరకే, దేవుని బట్టే నీ కుటుంబానికి ప్రాణం పెడతావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యం. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమము, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు కోరిన పనులు చూసినప్పుడు, దేవుడు కుటుంబం అనేది గాడ్ స్ట్రక్చర్. దేవుడు నిర్ణయించినది గాడ్ స్ట్రక్చర్. ఈ భూమి పైన దేవుడు తన సన్నిధిని కనబరుస్తాడంటే ఎక్కడ 2 లేకపోతే 3, అక్కడ నేను ఉన్నానంట. ఎక్కడ 2 లేకపోతే 3 అక్కడ నేను ఉన్నా అంటాడు. అంటే కనీసం 2 లేకపోతే 3 కలిసినప్పుడు, అంటే అక్కడ 2 3 ఉండటం కాదు, వారు కలవాలంట. Today I would say
దిస్ లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎంతమంది అంటారు మీ జీవితం దేవుడు ఇచ్చిన వరం అంటారు? చేతులు తల్లి చెప్తారా? ఈ వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, లేకపోతే ఇందుకురా ఈ పనికి మాలిన జీవితం తిట్టుకుంటాను? నేను యథార్థంగా చెప్తాను, ఎస్పెషల్లీ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎన్నో పోరాటాల మధ్య చాలా మంది నన్ను చూసి సనుక్కున్నారు. అంటే సనుక్కుంటాం అంటే ఏం బ్రతుకురా ఇదంతా అవసరమా? కానీ ఈరోజు చూసి అంతలోకి ఇంత గొప్పగా దీవించబడ్డావే. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. ఒక సేవకుడు కావాలంటే ప్రైస్. ఎందుకంటే సేవకుడు అన్న మాట దాసుడు నమ్మకంగా ఉంటేనే యజమాని దృష్టిలో హెచ్చింపు. నమ్మకత్వాన్ని కోరతాడు ఏ యజమాని అన్న దాసుడి దగ్గర నుండి. మరి దేవుని దాసుడు అన్నప్పుడు ఎంత నమ్మకత్వం! ఎందుకంటే దేవుని ఇంటి పనిలో నమ్మకస్తుడు ఉండాలంటే ఎంత ప్రయాస, ఎంత తెగింపు. సో టుడే I put myself always as a servant of God, because I know man of God is always a great title, but then I prefer servant of God, because I'm man of God అన్నప్పుడు I am God's ambassador. ఇదిగో నన్ను మొడతాం, దేవుని మొడతాం. ఇదిగో నా జోలికి వస్తాం, దేవుడి జోలికి వస్తాం. It is good, but then sometimes I feel okay, more than posting about I'm an ambassador, it is better I can serve him. ఎందుకంటే అంబాసిడర్ ఎప్పుడు దూరంగా ఉండొచ్చు. ఇండియన్ అంబాసిడర్ అమెరికాలో ఉండొచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ సర్వెంట్ పక్కనే ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ పిఏ కొన్న ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలియదేమో. ప్రైమ్ మినిస్టర్ కన్నా ప్రైమ్ మినిస్టర్ పిఏ హ్యాస్ మోర్ ఇన్ఫ్లుయెన్స్, బికాస్ ప్రైమ్ మినిస్టర్ చెప్పలేనిది చెయ్యలేనిది ఈయన చేపించి కూర్చేస్తాడు. యు సీ, ఐ ఫీల్ we are in this time, this season, పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మరొక్కసారి ఒక వేవ్ త్రూఅవుట్ ది హిస్టరీ చదువుతూ, ఈవెన్ ప్రకటన పత్రికలు చదువుతూ, అది టైం లైన్ లో ప్రస్తుత దినపు టైం లైన్ ఏజెస్ చూస్తూ, ఎవ్రీ టైమ్ యూ సీ ఎ స్వీప్. ఒక్కొక్కసారి స్వీప్ వచ్చినప్పుడు దేర్ ఇస్ అ రివైవలిస్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఒక కార్యాన్ని, ఆ కాలము, ఆ సమయము, ఆ తరములు. కానీ దేవుడు ఎవరినన్నా వాడుకున్నాడు అన్నప్పుడు ఊరకుండా వారిని ఎప్పుడు వాడుకోలే. ఒకటి ఈ మాట మరలా ఇక్కడ చెప్తున్నాను, చాలా మంది కష్టపడతలేదు అన్నారు. ఎందుకు కష్టపడతలేదు అని అడిగా. కష్టపడింది ఏది లేదు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కష్టపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే సార్ చెప్పా, ఇస్సాకు విత్తన ప్రతి విత్తనాన్ని దేవుడు 100 రెట్ల ఫలం, ప్రతి దానికి 100 రెట్ల ఫలం. You have to do the best, but is it worth it? Is it worth what you're doing? నువ్వు చేసేది worth. ఈరోజు చాలా మంది భార్యలు అంటారు, ఇంకా ఏ మాత్రం నేను భరించలేను, ఇదంతా అవసరమా? చాలా మంది అంటారు గివ్ అప్, లీవ్, క్విట్. కానీ అలాంటి వారికి చెప్తాను భార్యలకమ్మా, ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ వర్త్. ఫైటింగ్ ఫర్ యువర్ హస్బెండ్ ఇస్ ఆల్వేస్ వర్త్. ఒకరిని ఒకరు బలపరచుకోవాలంట. ఇద్దరు, ఒకరు పడితే ఒకరు లేపుతారు. ప్రసంగి 4లో చూస్తాం. ఒకరు పడినప్పుడు ఒకరు లేపుతామంట. ఒక్కరు కష్టాయిస్తాం కానీ ఇద్దరు కష్టాయిస్తాం అధికమంట. ఒక్కడు 1000 మందిని తరుముతే ఇద్దరు 10,000 మందిని అంట. వాట్ అన్ ఈక్వేషన్! నాకు ఎప్పటికీ ఆ మ్యాథ్స్ అర్థం కాదు. ఒక్కడు 1000 మందిని అంటే ఇద్దరు 10,000 మంది ఎలాగవుతుంది? యు సీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. ఈ రోజు ఈ సంఘంలో మనం ఉన్నాము. ఇప్పుడు కొద్దిసేపు మనం ప్రార్థన చేసి నేను నాన్నగారికి, జైపాల్ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తాను. కానీ బిఫోర్ వి ప్రే, ఐ వాంట్ టు పుట్ ఎ చెక్ లిస్ట్. ఏంటి మీ జీవితంలో భారం ఏంటి? ఈ రోజు ఇక్కడ చాలా మంది విడుదల కొరకు వచ్చారు. ఎంతమంది దేవుని కార్యం మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ చూడాలని ఇక్కడ వచ్చారు. ఎంతోమంది పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఒక ఆత్మ కార్యాన్ని జరిగించాలి. ఇది మనుషుడి ద్వారా చేయలేని కార్యము దేవుడే చేయాలనే ఆశతో ఇక్కడికి వచ్చారు. కానీ ఒక మాట నిశ్చయం చెప్తున్నాడు, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. Many could not feel it maybe because you have not opened up. ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వస్తాడంట. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన ఇక్కడ ఉన్నాడు అంటారు, మరి నా దగ్గర రావాల్సిన అవసరం ఏంటి? ఉదాహరణ, ఐఎమ్ హియర్. ఇఫ్ సమ్మన్ కమ్స్ టు మీ, ఐ గో నియర్. గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ హియర్, యు కమ్ టు మీ, ఐ కమ్ టు యు.
డ్రా క్లోజర్ టు మీ, ఐ డ్రా క్లోజర్ టు యూ అని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు దేవుడు. బట్ హౌ డు యూ డ్రా క్లోజర్? ఎలాగ దగ్గరకు వస్తావు? అదే మా అన్నయ్య చెప్పారు, వాక్కు ప్రార్థన, దీని కూడా శక్తే వేరు. వాక్కు ప్రార్థన, దేవుని వాక్కు నమ్మను, మనుషులు కాదు. లోకము, మనుషుల స్వభావము, మనుషుల బుద్ధులు, మనుషుల జీవిత విధానాలు. అనేక సార్లు లోకంలో క్రీస్తు కొరకు జీవించిన సాక్షుల హిస్టరీని చూస్తూ ద వే దే లివ్డ్, అనేక మంది గొప్ప ప్రారంభమే, అనేక మంది గొప్ప జీవితాలే, కానీ అనేక మంది అంతము చూసినప్పుడు నాశనం, దేవుడు మనకు అవమానం. అనేక సార్లు నేను భయపడుతూ ఉంటాను, దేవా నాకు అటువంటి పరిస్థితి రానవుతాయ్యా. ఎంతో మంది నీ వైపు తిప్పానంటారు, ఎంతో మంది నీ దగ్గరకు చేరారంటారు. చివరికి నా బ్రతుకు తప్పు అవుతే, నా జీవితం పాడవుతే, నా సాక్ష్యాన్ని నేను కోల్పోతే, నా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వారందరి జీవితంలో అవిశ్వాసము పుడతదేమో, అవిశ్వాసము కలుగుతుందేమో. బట్ ఐమ్ టెల్లింగ్ యు అగైన్, డోంట్ లుక్ ఎనీ మ్యాన్ యాజ్ ద హీరో. జీసస్ క్రైస్ట్ alone is the hero. Hallelujah. If you need to follow, you follow Christ, and you have to follow anybody who follows Christ. పౌలు అంటాడు, నేను క్రీస్తుని వెంబడించిన రీతిగా, అనుసరించిన రీతిగా, యాజ్ ఐ హావ్ ఫాలోడ్ క్రైస్ట్, ఫాలో మీ అంటాడు. అంటే క్రీస్తు మార్గంలో వెళ్తా మాత్రమే ఫాలో, ఏ మార్గంలో వెళ్తా ఆ మార్గంలో ఫాలో కాదు. సో టుడే we want followers. The world is about followers. Instagram followers, social media followers, YouTube followers, and the subscribers. And I'm asking you, having followers is not wrong, but what are you leading them to follow? What are you leading them to follow? And ఇంకా గుర్తుంది, when I initially began in Instagram, so all social media technology like ఉన్నదప్పటికి అన్నిట్లో వచ్చిన వెంటనే ట్రై అవుట్ చేస్తామంట. ప్రాబబ్లీ యూట్యూబ్ వచ్చిన కొత్తలోనే I think probably the first gospel song upload చేసింది. అండ్ అవన్నీ ట్రై చేస్తూ, ఇన్స్టాగ్రామ్ ఐ యూస్ టు యూజ్ ఇట్ ఫర్ పర్సనల్, మీకు అన్ని మినిస్ట్రీ ఓరియంటేషన్ పెడతా, ఇన్స్టాగ్రామ్ మాత్రం పర్సనల్ పెట్టేవాళ్ళు, అంటే నా లైఫ్, నా ట్రావెల్, నా ఫ్యామిలీ. బట్ దెన్ ఇయర్స్ పాస్ట్, ఫాలోవర్స్ ఎక్కువ ఐ స్టార్టెడ్ క్వశ్చన్ మై సెల్ఫ్, వాట్ ఆర్ దే ఫాలోయింగ్, వాట్ ఆమ్ ఐ షోయింగ్ దెమ్? ఏంటి? ఎందుకంటే అందరి లైఫ్ స్టైల్ ఒకటే కాదు, అందరి ఫ్యామిలీ ఓరియంటేషన్ ఒకటే కాదు, అందరికి ఉన్న ఎక్స్పోజర్ ఒకటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్స్పోజర్ ఒక్కొక్కటి ఒకలాగా ఉంటుంది. ఉదాహరణకి ఈ బ్లేజర్ చూసాం అనుకో, కోట్లలో కొనుక్కునేవాడికి, కోట్లలో సంపాదించేవాడికి ఎన్ని కోట్లు రా అన్నట్టు చూస్తాడు, లక్షాధికారికి లక్షల్లో చూస్తాడు, వేలలో వాడేవాడు వేల్లో చూస్తాడు. అంటే మనుషుడు లైఫ్ స్టైల్ తగినట్టుగా వాడు ఎక్స్పోజర్ అంటే, లేకపోతే వాడు ఇన్నదాన్ని బట్టి వాడు ఎక్స్పోజర్ ఉంటుంది. లేకపోతే ఈ స్థాయిలో ఉన్నవారా ఈ రీతిగా ఉంటారు. దిస్ ఇస్ ద వరల్డ్ ఇస్ ప్రోగ్రామ్డ్ ఐడియాలజీస్. ఇదిగో ఇది 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 అందుకని ఈరోజు చాలా మంది సేవకులు అంటే ఒక స్టాంప్ వేసేస్తారు, క్రైస్తవులు అంటే ఒక స్టాంప్ వేసేస్తారు. బట్ దెన్ ఐమ్ టెల్లింగ్ యూ, లివ్ వితౌట్ లిమిటేషన్స్. బట్ అట్ ద సేమ్ టైం మా అన్న ఉన్నారు ఒక మాట, ఏమన్నారు, ఎవరికి స్థాయి తగ్గట్టుగా, ఎవరికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన టేస్ట్ తగ్గట్టు లివ్, బట్ దెన్ దేవుని మహిమ కొరకు చూసుకో. When I started to notice, people were more interested in my private life than ministry. ఎందుకంటే ఈరోజు లోకం అంతా అదే. కొన్నిసార్లు యూట్యూబ్ లో కూడా షార్ట్స్ కట్ చేసేస్తా ఉంటాను, కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. అరే అంత పవర్ఫుల్ అనాయింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది, అవి కట్ చేయరు. అదే మెసేజ్ లో నా ఇంట్లో ఏం జరిగిందంటే అని చెప్తా చూడ, అది కట్ చేస్తారు, అది పెడతారు. I should think, you have the talent, you have the opportunity, you have the source, you have the exposure, but then you got the wrong thing, not the right